ಮಂಜುನಾಥ ಮಂಜುನಾಥ ನಮ್ಮ ಕನ್ನಡ ದೇಶದಲ್ಲಿ ಇಂತಾಗೋಗ ನೋಡಲ್ಲ ರಾಜಪ್ಪ. ರಂಡಪ್ಪ ಗುಂಡಪ್ಪ ನಾ ಹೇಳ್ತೀನಿ, ಇಲ್ಲಿ ಬನ್ರಿ ಬನ್ರಿ ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ರಾಜಾವೇ ಪೆದ್ದರಾಣಿಕ್ಕಿ ನಾಟ್ಯ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ಹೌದಾ? ಹೌದು. ಏನಪ್ಪ ಶಬ್ದ? ನನಗೇನೋ ಭಯವಾಗಿದಪ್ಪ. ಭಯವಿಲ್ಲ ಗೀವಿಲ್ಲ ಸ್ವಾಮಿ. ಗುಂಡಪ್ಪ ಗುಹ ಕದ ರೀಸೌಂಡ್ ಅಪ್ಪ. ಬನ್ನಿ 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 ಸ್ವಾಮಿ. చిన్నరాణి లఘుమాదేవికి సంగీత ಅಂದ್ರೆ సంగీత ಅಂದ್ರೆ ఎలా చెప్పండి, అదే చెవి కోసుకుంటుండ్రి. ನನಗೇನೋ ಭಯವಾಗಿದಪ್ಪ. ಭಯವಿಲ್ಲ ಗೀವಿಲ್ಲಪ್ಪ. ಅಷ್ಟೇನಾ? ಅಷ್ಟೇ. ಬನ್ನಿ ಸ್ವಾಮಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ಸ್ವಾಮಿ. ಇಲ್ಲೇ ಚಿನ್ನರ ಕುಮಾರ್ ಲಘುಮಾದೇವಿ ವಿಗ್ರಹ ಪ್ರತಿಷ್ಠ. ಏನೋ ಏನೋ ಅಯ್ಯೋ ಭೂತ ಭೂತ. ఏం డబ్బులు గుండప్పరే? మానవా మానవా నిన్నే మానవా. మానవానా? పళ్ళు రాళ్ళు కొడతాను జాగ్రత్త. వచ్చిన మంచి కన్నడ బేరణ పోగొట్టావు. ఇంతకీ ఏ డ్రామాలోంచి పారిపోయొచ్చావు బుల్లి? డ్రామానా? నీవు మాట్లాడున్నది ఏ భాష మానవా? డ్రామా అనగానేమి? డ్రామా అనగా నేమా చెప్తా. ఇప్పుడు నువ్వు గ్రాంధిక భాష మాట్లాడుతూ ఆడుతున్నావే, దీన్నే డ్రామా అంటారు. వెళ్ళ మీ డ్రామా కంపెనీ వాళ్ళు నీ కోసం ఎంతగా వెతుకుతున్నారో ఏమిటో. వెళ్ళమ్మా. మానవా బాబు నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. సురకన్యువా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్ట్ నగలు పెట్టుకునే వాళ్ళందరూ సురకన్యలే. మొహం చూడరా. వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా ఒక్క పరిని వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకనవా? ఏమిటి, నా ఎడంచే నీకు అందించాలా? ఏ నా ఉంగరాలు దొబ్బేద్దామనా? ఓరి బాబోయ్, నువ్వు డ్రామా పిల్లవే అనుకున్నాను. దొంగ పిల్లవు కూడానా? వదిలేమ్మా, నన్ను వదిలే. మానవా నా విన్నపమును మన్నించవా? మానవా నీ వామహస్తమును అందించవా? నా వల్ల కాదు, నన్ను వదిలే తల్లోయ్. పండు బుజ్జి, గుహలోకి ఓ పిచ్చి పిల్ల వచ్చింది, మనం పారిపోదాం రండి. సంబల్పూర్ రాణి పరారి. ఒరే మాలోకం సార్, ఇది చూసావా? సంబల్పూర్ రాణి ఒంటి మీద 50 లక్షలు ఖరీదు చేసే నగలతో ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. ఐడియా సార్. ఆవిడే కనుక మనకు దొరికితే రాజుగారికి అప్పగించి ఓ 100 రూపాయలు బక్షీస్ కొట్టేయవచ్చు. ఆహా, ఏం బుర్రరా నీకు మాలోకం? ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవును సార్, ప్రపంచపు అంచుల దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి ఒక దూకు దూకు సముద్రంలో పడి చస్తావు చావట. 50 లక్షల రూపాయల నగలు ఒంటి మీద ఉంటే ఆ లక్షల గురించి ఆలోచించాలే గాని 100 రూపాయల పక్షి గురించి ఆలోచిస్తావరా పక్షి? ఒరే మాలోకం, ఆ రాణి గాని నాకు దొరికితే. సార్, సంబల్పూర్ రాణి సార్. నిజమేరా మాలోకం? అవును సార్, చాలా నగలు ఉన్నాయి. అవును సార్. పద, ఎస్ ఫాలో మీ. మానవా ఓరి బాబోయ్, ఆగు మానవా. ఇంకా ఎక్కడికి ఇలా ఎగేసుకు వెంటబడి వస్తున్నావు? నీ వెంటే నేను ఉంటా మానవా. నీ వామహస్తమే నాకు అభయ హస్తము. వామహస్తం లేదు, దోమహస్తం లేదు. చంపేస్తున్నావు ఆ భాషతో.
మానవా ఆ పిలుపు మానవా? మానలేను. నేను ఆగలేను. అది వద్దు, మీ డ్రామా లాగున్నారు, నీకోసం వస్తారు. చూడు 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 చూడు. ఏయ్, రండి, రండి, come on, come on, come on. మానవా ఓహో మానవా మానవా ఎస్ సార్. వృద్ధ మానవా నిన్నే వృద్ధ మానవా. నా పేరు వృద్ధ మానవుడు, గద్ద ముక్కువాడు కాదు. గంగా జలం, గంగా జలం. ఈ మార్గమున ఒక మానవుడు 4 శిశువులు వెళ్లి ఉన్నారు. నీవు గాని వారిని కాంచితివా? ఆ మానస నివాసం ఎచ్చటను నుడివదవా? నిన్నే వృద్ధ మానవా. ఒక్క అక్షరముక్క నాకు అర్థమైతే బాట చెప్తే కొట్టు. ఛీ! ఈ భాష అర్థం కాని నీవు నిరక్షర కుక్షివి, మేధలేని పక్షివి. అచ్చు మా శనిదేవుని తమ్ముని వలేనున్నావే. ఆ మానవుని గృహం ఎచ్చటను తెలుపుము. ఆహా, అతనిల్లు కావాలా? హా, చెప్తాను. నీకు చెప్పినందువల్ల నాకేమిటి లాభం? నీవు ఏమి కోరలను ఇచ్చేదను. అతని గృహం ఎచ్చటను తెలుపుము. అయితే నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇస్తావా? అటులనే. తొందరగా ఇచ్చి, తొందరగా ఇచ్చి. అతను ఇల్లు ఎక్కడో చెప్పేస్తాను. నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్య గోమేధికాభరణములివి. సంతోషం, సంతోషం తల్లి. అతని పేరు రాజు. అదిగో అతని నివాస స్థలము అక్కడ. ఎవరితో పిచ్చిది మొత్తం ఇచ్చేసింది. ఒరే వృద్ధ మానవా, మూట్ల ఏముందిరా? ఏమీ లేదు. నేను చూశానురా. నువ్వు చేసిన పనికి నీకు ఉరిశిక్ష పడకుండా ఉండాలంటే నువ్వు ఓ పని చెయ్యాలి. ఏం చేయాలి? చెప్పరా మాలోకం. ఈ నగల్ని తీసుకెళ్లి ఏ మార్వాడికో అమ్మేసి ఓ 10,000 పట్రా పంచుకుందాం. ఒరే ఎక్కడికో వెళ్ళిపోయావరా? మా లోకం నుంచి దూరంగా వెళ్ళిపోయావరా మాలోకం? అవును సార్, స్వర్గలోకపు పొలిమేర దాకా వెళ్ళిపోయాను సార్. నువ్వు అక్కడే చావు, మళ్ళీ వెనక్కి రాకు. సార్ రాస్కల్! 50 లక్షల రూపాయల నకల్ని 10,000 అమ్మమంటావా? 50 లక్షల రూపాయల నగల. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు పోలీస్ బాబాయిలు? వీటిని మార్వాడికి 25 లక్షలకు అమ్ముకురా. అమ్మకొస్తే అప్పుడు మీకు చెరి 1 లక్ష ఇస్తా. మిగతా 23 లక్షలు సార్. అవి నేను ఎత్తుకుంటాను. జడ్జి, 50 లక్షల రూపాయల నగలు పుచ్చుకో. 30 లక్షల రూపాయలు ఇచ్చుకో. లాభం 20 లక్షల రూపాయలు ఉంచుకో. ఈ 50 లక్షల రూపాయల నగలు రాళ్ళు తెచ్చి మోసం చేస్తావు. ఏంట్రా, నీకిచ్చిన నగలు మార్వాడి దగ్గరికి వెళ్ళేసరికి రాలేపోయాయా? ఈ చందమామ పిల్లల కథలు మేము నమ్మాలి, అవునా? నిజమే అచ్చయ్య గారు, మీ లాటి మీద ఒట్టు. అంత కనికట్టుగా అయిపోయిందండి. ఒరే మాలోకం, ఈ కనికట్టు గారిని స్టేషన్ కు తీసుకెళ్ళి కొట్టిన చోటు కొట్టకుండా కొట్టి కట్టు కట్టు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. అబ్బాయ్, 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 ఏంటి బాబా బట్టల మూటలో ఉన్నావు? బట్టల మూట నేరా అల్లుడు. బాబాయిలు బాగా ఉతికి గంజి పెట్టి ఆరేసి ఇక్కడ పారేసి పోయారా. ఎవరు నాన్న? ఇంకెవరమ్మా, ప్రభుత్వం. ఓహో, పోలీసులా? భలే ఉన్నావు మామ. దెబ్బలైనా కనబడ్డలేదు. అదే పోలీసులు చాగచెక్కేవమ్మా. కనబడని టైపు లోకంలో పడుస్తారు. అసలు పోలీసులు ఎందుకు కొట్టారు మావా? అబ్బో, అదే అడగకూడదు.